భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ జరుగుతోంది. సంక్రాంతికి రైతు భరోసా చెల్లించే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. జనవరిలో జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాకు ఆమోదం తెలపనున్నారు. రైతు భరోసా నిబంధనలు, మార్గదర్శకాలపై కసరత్తు దాదాపు పూర్తయింది. పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై ఊగిసలాట కొనసాగుతోంది. 7 నుంచి 10 ఎకరాలకు కటాఫ్ పెట్టే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరాకు ఏడాదికి 15,000, రైతు కూలీలకు 12,000 సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సుమిత్ర, సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకోగా అందుకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుతోంది ప్రభుత్వం. ఈ మేరకు కాసేపటి క్రితమే సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మల్లు పట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ కొనసాగుతోంది. మనం చూస్తున్నాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి షరతులు లేకుండా భూములన్నింటికి రైతు భరోసా ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టాలి, కట్ ఆఫ్ పెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా కేవలం పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రైతు భరోసా ఇవ్వకుండా కేవలం కట్ ఆఫ్ పెట్టి 7 నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే లిమిట్ పెట్టి రైతు భరోసా చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అవడానికి రేపు జరగాల్సిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మన్మోహన్ మృతి నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీ వాయిదా పడింది. జనవరి మొదటి వారంలో జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై నిబంధనలు కావచ్చు, మార్గదర్శకాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన వెలువరించే అవకాశం కనిపిస్తోంది. అంటే కరుణాకర్, అంటే సంక్రాంతి వరకే అంటే ఇంకా చాలా తక్కువ టైం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, దానిపైన అయితే క్లారిటీ లేదు. మరి దానికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తుంది, ఎలా ముందుకు వెళ్తుందని అనుకోవచ్చు? ఖచ్చితంగా సంక్రాంతి వరకు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 6 నెలల క్రితమే రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే చాలా సార్లు సమావేశం కావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మేధావులు, వివిధ రంగాలకు సంబంధించిన వారితో ఇప్పటికే సలహాలు, సూచనలు తీసుకుంది. కాబట్టి ఇప్పటికే రైతు భరోసా ఎవరెవరికి చెల్లించాలి, ఎంత మేర ఎకరాలకు చెల్లించాలి అందరిపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఈ రోజు జరిగే ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో దీనిపై మరింత లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2 అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటైతే పంటలు వేసే భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించడంతో పాటు ఖచ్చితంగా కట్ ఆఫ్ పెట్టి 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి, దాంతో పాటు ప్రజాప్రతినిధులు ఏవైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు ఈ విధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళను కూడా రైతు భరోసా నుంచి మినహాయించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిపై ఈ రోజు సచివాలయంలో జరుగుతున్న సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని జనవరి మొదటి వారంలో జరిగే కేబినెట్ భేటీలో దానిపై తుది ప్రకటన చేసి సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.